వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మనము ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న ఒక నిరీక్షణకైతే రేపటితో తెరపడనుంది. మనకి 2022 నవంబర్ 28వ తేదీన ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి 6100 పోస్టులతో మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి 2023 జాన్యువరిలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత మారిన పరిస్థితుల ద్వారా మనకైతే ఈవెంట్స్ అయితే నిర్వహించలేదు. 2024వ సంవత్సరంలో నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే దీనికి సంబంధించి ప్రాసెస్ని అయితే ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనకి రేపటి నుంచి అంటే 30వ తేదీ డిసెంబర్ 2024 నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 పాత జిల్లా కేంద్రాల్లో ఈవెంట్స్ అయితే ప్రారంభిస్తున్నారు. ఆ ఈవెంట్స్కి సంబంధించి అభ్యర్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 5 సంవత్సరముల నుండి కానిస్టేబుల్ అవ్వాలనే ఒక దృఢమైన లక్ష్యంతో మీరంతా కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మీ ప్రిపరేషన్లో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, మీరు ఎంతో కష్టపడి ఉంటారు. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఈవెంట్ డే మీ మైండ్ అలాగే మీ ఫిజిక్ ఎలా పనిచేస్తుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఫలితం అనేది. సో మనం ఎంత కష్టపడినా కూడా ఈవెంట్ రేపైతే రేపు, ఎల్లుండి అయితే ఎల్లుండి, మీకు ఈవెంట్స్ ఎప్పుడున్నా కూడా మీరందరూ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అయితే తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, ఆల్రెడీ ఇదే ఫీల్డ్లో మనం ఉన్నాము, చాలామందిని చూసాము, చాలా పొరపాట్లు చేసి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అలా మీరెవరు కూడా కాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా మంచిగా ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో మీ అందరి కోసం మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వారు ఇయర్ ఎండ్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పేసి ఆల్రెడీ మన యాప్లో ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని అయితే మీకు కేవలం 299 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ని రాయండి. ఈ టెస్ట్ సిరీస్ వల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే, ఎవరైతే దృఢ నిశ్చయంతో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో మీ అందరి కోసం ఈ టెస్ట్ సిరీస్ని అయితే రూపొందించడం జరిగింది. ఇంతవరకు జరిగిన ఏపీఎస్ఎల్ పిఆర్బి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పరిశీలించి త్వరలో జరగబోయే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ టెస్ట్ సిరీస్ని అయితే రాయడం జరిగింది. కంప్లీట్గా 15 టెస్టులు అయితే మనకైతే అందుబాటులో ఉంటాయి. 15 టెస్టులు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. కంప్లీట్గా ఎవ్రీ టెస్ట్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్రతి వీక్ కూడా వీక్లీ 1 టెస్ట్ అయితే మీకైతే ఉంటుంది. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేనైతే లింక్ ఇస్తాను. అలాగే ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీకు మరికొన్ని ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మీరు ఖచ్చితంగా మెయిన్స్ సాధించాలనుకుంటే మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్లో మరికొన్ని కోర్సులు కూడా మీకు చాలా అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకి అద్భుతమైనటువంటి కంటెంట్తో అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ 3 కలిపి పీడిఎఫ్లు, అలాగే కెమిస్ట్రీ వీడియో క్లాసెస్, అలాగే జీకే పీడిఎఫ్, అలాగే అథమెటిక్ ఫుల్ కోర్సు, ఇవన్నీ కూడా మనకు ఆఫర్లో లభిస్తున్నాయి. ఇవన్నీ కలిపి కాంబో ప్యాక్లో 499 రూపాయలకే మీకు న్యూ ఇయర్ సందర్భంగా అయితే ఈ 4 డేస్ అయితే మీకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి మీరందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ అనగానే 6100 పోస్టులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఎంతమంది మనకి కంప్లీట్గా 95,208 మంది అయితే మనకైతే ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయ్యారు. ఇందులో చాలామంది హైట్ పోయే అవకాశం ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా
పోయి మెయిన్స్‌కి చాలా తక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మెయిన్స్‌కి కూడా మన వాళ్ళందరూ కూడా ఉండాలనే ఒక ఉద్దేశ్యంతో ఈవెంట్స్ మీరందరూ కూడా క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశ్యంతో ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. అయితే అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? మనం చేస్తున్నటువంటి పొరపాట్లేమిటనేది మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా అందరూ కూడా ఫిజికల్‌గా మీరంతా కూడా అడ్మిట్ కార్డ్‌నయితే డౌన్‌లోడ్ చేసుకొని మీ వద్ద ఉంచుకోండి. 2 అడ్మిట్ కార్డ్స్ అయితే మీరు మీ వద్ద అందుబాటులో ఉంచుకోండి. అలాగే మీరందరూ కూడా ఆ అడ్మిట్ కార్డ్‌కి సంబంధించి కిందన కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది క్లియర్‌గా. ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోండి. ఆల్రెడీ ఏ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పేసైతే నేను ఒక 2, 3 వీడియోస్ కూడా చేయడం జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్ చేత ఏ సర్టిఫికేట్స్ పైన సంతకం చేయించాలని చెప్పేసి కూడా నేను ఒక 2 వీడియోస్ కూడా చేయడం జరిగింది. వాటిని మీరందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. అయితే ఈవెంట్స్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే 30వ తేదీన ఎగ్జాంపుల్ మీరు వెళ్ళాలి అనుకోండి. 29వ తేదీ రాత్రికే ఆ ఈవెంట్ రోజు మీకు ఏమేమి ఉండాలనేది కంప్లీట్‌గా మీరు సిద్ధం చేసుకోండి. ఈవెన్ సర్టిఫికేట్స్ అయితే కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, మీరేవైనా ఫ్రూట్స్ పట్టుకు వెళ్ళాలనుకుంటే ఫ్రూట్స్ కూడా పట్టుకొని వెళ్ళండి. ముందు రోజే మీరు అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వీలైనంత వరకు ఓఆర్ఎస్ ఇటువంటివేవైనా మీరంతా కూడా క్యారీ చేస్తే మీ యొక్క తక్షణ శక్తి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. హెవీ ఫుడ్డు అలాగే ముందు రోజు రాత్ర మసాలా ఫుడ్డు బాగా స్పైసీ ఉన్నవి ఇవన్నీ కూడా మీరు తినకపోవడమే మంచిదనేది నా యొక్క చిన్న సూచన. ఓకే. అయితే ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకరికి టైం 4:00 ఇస్తారు. ఒకరికి 5:00 ఇస్తారు. ఒకరికి 7:00 ఇస్తారు. ఒకరికి 9:00 ఇస్తారు. టైం ఎప్పుడిచ్చినా కూడా మీరంతా కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేయండి. 4 అయితే 4, 5 అయితే 5 వెళ్ళిపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు 10కి ఇచ్చాడు కదా! నేను 10కే వెళ్తానని ఏం కాదండి. ఎగ్జాంపుల్ 4:00 ఇచ్చాడనుకోండి. 4:00 ఒక 100 మంది ఇచ్చాడనుకోండి. అక్కడ ఈవెంట్ నిర్వహించడానికి ఒక 200 మంది అవసరం కావచ్చు. ఈవెంట్ నిర్వహించడానికి అక్కడ ఒక 200 మంది అయితే మనకి అవసరం కావచ్చు. 200 మంది మనకు అవసరం కావాలి అనుకుంటే అక్కడ ఏం చేస్తాడు? 5:00 బ్యాచ్ లేదా 6:00 బ్యాచ్, 7:00 బ్యాచ్ ఏదో ఒక బ్యాచ్‌ని పిలిచేసి ఇందులో పెట్టేసి ఈవెంట్‌నయితే వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి, మీరెవరు కూడా పొరపాటున కూడా మాకు 10:00 ఇచ్చాడు. మేము 10కే వెళ్తాము. 11:00 ఇచ్చాడు. 11కే వెళ్తాము అనే ఆలోచనతో ఎవ్వరు కూడా ఉండొద్దండి. ఎప్పుడు టైం అయినా ఇవ్వనియండి. మీరు 4-5 మధ్యలోనే మీ యొక్క ఏదైతే గ్రౌండ్ ఇచ్చాడో ఆ గ్రౌండ్‌కి వెళ్ళిపోండి. అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు విశాఖపట్నం గ్రౌండ్ ఇచ్చాడు అనుకోండి. మీరు ఇప్పుడు విజయవాడలో ఉంటే ఉదయం లేసి వెళ్దాము లేదా ముందు రోజు నైట్ బయలుదేరి వెళ్దాము అనే ఆలోచనతో ఎవరు ఉండొద్దండి. రేపు ఉదయం ఏ సిటీలో మీకు గ్రౌండ్ ఉంటుందో ఆ సిటీకి ఈరోజు రాత్రే మీరు వెళ్ళిపోవాలన్నట్టు మీరు ప్రిపేర్డ్‌గా ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా ముందు రోజంతా కూడా నైట్ జర్నీ చేస్తే మనం రాయాల్సింది మైండ్‌తో ఎగ్జామ్ కాదండి. మనం ఫిజికల్‌గానే కష్టపడాలి కాబట్టి మనకు రెస్ట్ అనేది చాలా అవసరము. ముందు రోజు అట్‌లీస్ట్ 8-10 గంటలు నిద్ర ఉండేటట్టయితే మీరంతా కూడా ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీకు జాన్యువరి 2న గనక మీకు ఈవెంట్ అయితే జాన్యువరి 1వ తేదీన కనీసం ఒక చిన్న పెన్ను గూడా ఇటు తీసి అటు పెట్టకుండా ఉండేటట్టే మీరు ప్లాన్ చేసుకోండి. కంప్లీట్‌గా మీరు ఫుడ్ తీసుకొని నిద్రపోండి. మీ బాడీకి ఎంత మంచిగా రెస్ట్ ఇస్తే ఆ తరువాత రోజు ఉదయం అంత మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది అనే విషయాన్ని మీరందరూ గూడా గ్రహించాలి. ఊరికే నెక్స్ట్ డే ఈవెంట్ కదా! రేపు ఈవెంట్ కాబట్టి ఈరోజు ఎలాగ పడతదో ఒకసారి 1600 మీటర్స్ చూసుకుందాం. 100 మీటర్లు చూసుకుందాం. లాంగ్ జంప్ రేపే కదా ఈవెంట్. ఈరోజు ఒక 20-30 సార్లు ఎగిరేద్దామంటే మీరు 100% మీ యొక్క అవకాశాన్ని మీరు కోల్పోతారు. అలాగే క్వాలిఫై అవ్వకపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువుంటాయి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెంట్ ముందు రోజు మీరసలు ఏమీ చేయకుండా రెస్ట్ తీసుకొని ఈవెంట్ రోజు ఉదయం 4 లేదా 5 మధ్య సమయంలో మీరంతా కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఈవెంట్ అవుతుందో అదే సిటీలో మీరు ముందు రోజు రాత్రే ఉండేటట్టయితే మీరంతా కూడా ప్లాన్ చేసుకోండి. హెవీగా దూరం బైక్ జర్నీలు గట్టా దయచేసి చేయకండి. ఎందుకంటే అది కూడా మీకు కొంత ప్రభావం చూపిస్తది. ఎందుకంటే ఇది శీతాకాలం, చలికాలం కదా! చల్లగాలి వస్తది. ఒక 100, 150 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మీ యొక్క గ్రౌండ్ ఉంటే గనక బండి మీద మీరు వెళ్తే, ఆ చల్లగాలికి మీ యొక్క లంగ్స్‌కి కాస్త చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది కూడా రన్నింగ్ పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి, సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆ యొక్క అంత లాంగ్ జర్నీలు చేయకపోవడమే
మంచిదని అయితే నేను సలహా ఇస్తున్నాను. అలాగే ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు మీకేం జరుగుతుందంటే ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాము. ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు మీకు మొదటగా అక్కడ జరిగేదేమిటంటే గేట్ వద్దనే మీ అడ్మిట్ కార్డ్ చెక్ చేస్తారు. అడ్మిట్ కార్డ్‌తో పాటుగా మీ యొక్క ఆధార్ ప్రూఫ్ ఏదైనా మీరు పట్టుకెళ్ళండి. మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ గూడా చెక్ చేస్తారు. ఆ 2 చూపించిన తర్వాత మీకు లోపలికి పంపించడం జరుగుతుంది. లోపలికి పంపించిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తరువాత మీకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లో మీకు ముఖ్యంగా అబ్బాయిలకైతే హైట్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే చెస్ట్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లలకు కూడా హైట్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే మనకిక్కడ అబ్బాయిలకొచ్చేసరికి హైట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే 167 పైగా ఉండి 167.6 వస్తామో రామో అనే డౌట్‌తో ఎవరైతే ఉన్నారో, ఆ విధమైన సందేహాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీరు భయపడిపోయి సరిగ్గా అక్కడ నిల్చోలేకపోతే గనక మీరు క్వాలిఫై కాకపోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో, మీరేం చేయాలంటే అక్కడ చాలా శ్రద్ధగా నిల్చోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం రోడ్ల పైన లేదా బయట ప్రపంచంలో చూసేటప్పుడు పోలీస్ అనే వ్యక్తి చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. అగ్రెసివ్‌గానే ఉండాలి. దాన్ని కాదనలేము. కానీ గ్రౌండ్‌లో ఎవ్రి పోలీస్ ఆఫీసర్ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తారే గనక మీరు జెన్యూన్‌గా ఉంటే మీకు సహాయం చేస్తారే గనక మీకెవ్వరు కూడా ఇబ్బంది పెట్టాలనే దృక్పథంతో గాని ఆ రకమైన ధోరణితో ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి మీరంతా కూడా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండవచ్చు. అయితే ఈ యొక్క హైట్‌కి నిల్చునేటప్పుడు మీరేం చేయాలంటే, ఒక మిల్లీ సెంటీమీటర్ అటు ఇటుగా ఉన్నప్పుడు మీరేం చేయాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. హైట్ నిల్చున్నప్పుడు మీ బ్రీతింగ్ పైన మీ హైట్ అనేది ఆధారపడి ఉంటుంది. మీ బ్రీతింగ్ పైన మాత్రమే మీ హైట్ అనేది ఆధారపడి ఉంటుంది. నిల్చునేటప్పుడు అక్కడ ఒక వి షేప్ ఉంటది. అక్కడ పెట్టేసి అక్కడ డిజిటల్ సెన్సార్‌తో కొలుస్తారు కదా! మనం నిల్చునేటప్పుడు కంప్లీట్‌గా శ్వాస తీసుకుంటే మనం చిన్న హైట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మీకు అవకాశం ఇస్తారు. చాలా జాగ్రత్తగా నిల్చోండి. 100% అయిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ అంటారా? చెస్ట్ విషయంలో మీ చెస్ట్ ఎంతున్నదనేది పెద్ద ఇక్కడ మ్యాటరే కాదండి. చెస్ట్ ఎంతున్నప్పటికీ కూడా ఆ ఎక్స్‌పెన్షన్ ఏదైతే ఉందో బ్రీతింగ్ తీసినప్పుడు పెరుగుతది కదా! అది మెయిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ చెస్ట్ 72 అనుకోండి. మీ ఈ యొక్క బ్రీతింగ్ తీసేటప్పుడు 82కి వెళ్ళిందనుకోండి యూ ఆర్ క్వాలిఫై. మీ చెస్ట్ 90 అనుకోండి. మీరు బ్రీతింగ్ తీసినప్పుడు 92కే వెళ్ళిందనుకోండి యూ ఆర్ నాట్ క్వాలిఫై. అంటే దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఈ యొక్క చెస్ట్ ఎక్స్‌పెన్షన్ ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి చెస్ట్ కొద్దిగా అటు ఇటు ఎవరికైతే ఉంటుందో మీరంతా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లు చక్కగా చేయండి. ఈ ఉన్న ఒక రోజు ఒకరికుంటది, 2 రోజులు ఒకరికుంటాయి, 3 రోజులు ఒకరికుంటాయి. ఎన్ని రోజులున్నా కూడా బ్రీతింగ్‌కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ గాని మీరు చేస్తే చెస్ట్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్‌కి సంబంధించి ఫిజికల్ మెజర్‌మెంట్స్ అయిపోయాయి అని ఒకవేళ మనం అనుకుంటే, ఫిజికల్ మెజర్‌మెంట్స్ అయిపోయాయి అనుకుంటే, ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ గురించి మాట్లాడాల్సొస్తే, ఫిజికల్ ఈవెంట్స్‌కి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకునేది 400 మీటర్స్ అండి. 400 మీటర్స్ అనగానే 1600 మీటర్స్. 1600 మీటర్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటంటే 400 మీటర్స్ ట్రాక్ అండి. 4x400 ఈక్వల్స్ టు 1600 మీటర్స్. ఈ 1600 మీటర్స్ అనేది చాలా ముఖ్యమైనది. 1600 మీటర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే ఏపీ పోలీస్ కాగలరన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇది పోతే మీకు 100 మీటర్స్‌కి అలౌ చేయరు. అలాగే లాంగ్ జంప్‌కి కూడా అలౌ చేయరు. అయితే ఈ యొక్క 400 మీటర్స్ ట్రాక్ వద్ద మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో చూడండి. 2 విషయాలు చెప్తాను. ఈ రన్నింగ్‌లో నేను ఒక గొప్ప నిపుణుడైతే కాదు. కానీ నాకున్న అనుభవము చాలామంది నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. 400 మీటర్స్ అనగానే ఇది ఒక ట్రాక్ అనుకోండి. ఇది స్టార్టింగ్ అనుకోండి. ఇక్కడ సెన్సార్ ఉంటది కదా! ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ వద్ద కొద్దిగా ఇక్కడ నిల్చోబెడతాడు చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే, మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి చాలా ముందుకు వచ్చేస్తారండి.
ముందుకు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది తగిలిస్తారు. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ తగిలించేటప్పుడు ఇక్కడ సెన్సార్ క్యాచ్ చేసినంత దగ్గరకు కానీ వెళ్ళి మనం నిల్చున్నాము అనుకోండి, అప్పటి నుంచే మన టైం అనేది కౌంట్ అయిపోతుంది. అంటే ఒక 2-3 నిమిషాలు ముందే నువ్వు వెళ్ళి అక్కడ నిల్చున్నావు అనుకో, ఆ టైం కౌంట్ అయిపోయింది అనుకో, నువ్వు 7 నిమిషాలకే పరిగెట్టావు అనుకుందాం. నువ్వు 7 నిమిషాలకే పరిగెట్టావు, యు ఆర్ క్వాలిఫై. కానీ ముందు 2 నిమిషాలు కూడా అక్కడ కౌంట్ అయిపోయింది కాబట్టి నీకు 9 నిమిషాలని వస్తుంది. అబ్బాయి నువ్వు కనుక అయితే 9 నిమిషాలు రాగానే యు ఆర్ నాట్ క్వాలిఫై అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్టాండ్ని చూసుకొని కొద్ది డిస్టెన్స్ ఉండేటట్టు అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత వెనక్కున్నా మీకైతే ఇబ్బంది లేదు. ఎక్కువ మందిని విడిచిపెడతాడు, కానీ మీరు ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ అవుతారో అప్పుడు మాత్రమే మీ సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ప్రారంభించిన వెంటనే సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళని క్రాస్ చేయగలను అనుకుంటే క్రాస్ చేయండి. చేయకపోతే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే ఉండండి. మనం లెఫ్ట్ సైడ్ పరిగెట్టిన దానికి రైట్ సైడ్, అంటే ట్రాక్ రైట్ సైడ్ పరిగెట్టిన దానికి లెఫ్ట్ సైడ్ పరిగెట్టిన దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. కొంత సమయం అయితే మనకు ఆదా అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ రౌండ్ కల్లా చాలామంది అవుట్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఇక్కడ చేయవలసిందల్లా ముఖ్యమైనది ఏమిటంటే, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, 2-3 సార్లు టైమింగ్ కూడా చూసుకున్నారు. ఇదంతా మర్చిపోయి కొంతమంది ఏం చేస్తారంటే గ్రౌండ్లోకి వెళ్ళగానే మనతో పాటు అథ్లెట్స్ కూడా వస్తారండి. స్పోర్ట్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వ్యక్తులు కూడా చాలామంది వస్తారు. వాళ్ళను చూసి వాళ్ళకంటే మనం పరిగెట్టేయాలి, వాళ్ళతో వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రతి బ్యాచ్లో టాప్ పెర్ఫార్మ్ రన్నర్స్ ఒక 5-6 ఉంటారండి. వాళ్ళని టార్గెట్ చేసుకొని నువ్వు కానీ పరిగెట్టావు అనుకో, యు ఆర్ ఫెయిల్. 1 లేదా 2 లేదా 3 రౌండ్లకి మనం అవుట్ అయిపోతాము. అంటే కంప్లీట్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నీది కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ అయితే యు గో. నీది ఆ స్థాయి పర్ఫార్మెన్స్ కాదు అని నీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ నువ్వు ప్రాక్టీస్ చేసావు, ఆల్రెడీ నీ టైమింగ్ కూడా నువ్వు చూసుకున్నావు. ఒక రౌండ్ ఎంత టైంకి పడుతుందో నీకు తెలుసు, 3 రౌండ్లు ఎంత టైంకి వేస్తావో కూడా నీకు తెలుసు. లాస్ట్ రౌండ్ మాత్రం ఇంకా చావో రేవు అన్నట్టు ప్రయత్నం చేయి. వస్తే బెస్ట్ స్కోర్ వస్తుంది, లేదంటే క్వాలిఫై అయినా అవుతావు. కానీ ఫస్ట్ రౌండే ఒక 5-6 వెళ్ళారని చెప్పేసి వాళ్ళ వెనక్కి నువ్వు వెళ్ళావంటే వాళ్ళు నిన్ను అవుట్ చేయడం కోసమే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ట్రై చేస్తారు. చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళతో మీరు పోటీకి దిగవద్దండి, మీకు మీరే పోటీ అన్నట్టు మీరు ప్రయత్నం చేయండి. ఓకే, క్లియర్. అయితే 1600 మీటర్స్లో మరొక విషయం ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మీకు ఎవరు కూడా అరే తమ్ము నువ్వు 2 రౌండ్లు పరిగెట్టావురా, అరే తమ్ము నువ్వు 4 రౌండ్లు పరిగెట్టేశావు, 1 రౌండ్ పరిగెట్టావురని మీకు ఎవరు చెప్పరు. మీరు వన్స్ ట్రాక్లో దిగిన తర్వాత మీ 4 రౌండ్లు మీరే లెక్క పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా ఆ సెన్సార్ ఆ తరువాత మీకైతే కౌంట్ చేసి మీ టైంని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. కానీ 1 రౌండ్ అయిందా 2 రౌండ్ అయిందా అనేది మీకు తెలియదు. మీకు మీరే లెక్క పెట్టుకోవాలి. 1 రౌండ్ పరిగెట్టిన తరువాత మీరు 1 రౌండ్ పరిగెట్టేటప్పటికే ఇంకొకటి 2 రౌండ్స్ కూడా కంప్లీట్ చేస్తాడు. అలాగని చెప్పేసి నువ్వు 2 అనే ఒక మోస ధోరణికి వెళ్ళకుండా నీ రౌండ్స్ నువ్వు పర్ఫెక్ట్గా ఎక్కడైతే ప్రారంభించావో అక్కడ ఫినిష్ చేసినప్పుడు 1 రౌండ్, మళ్ళీ 2nd రౌండ్, 3rd రౌండ్ అని మీరు లెక్క పెట్టుకొని 4th రౌండ్ మీరు ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 2 రౌండ్లు పరిగెట్టేసి 4 అనుకొని, 3 రౌండ్లు పరిగెట్టేసి 4 అనుకొని, 4 ఇంకా పరిగెట్టలేదు అనుకొని 5 రౌండ్లు పరిగెట్టిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. ఆ పొరపాట్లు మీరు చేయవద్దు. సరే 4 అన్నప్పుడు 5 పరిగెట్టాడు కదా సార్, దాంట్లో తప్పేముంది, మంచిదే కదని మీరు అనుకుంటారు. కానీ అక్కడ 4 రౌండ్లకి సాధారణమైనటువంటి రన్నింగ్ చేస్తాడు అబ్బాయి, 5వ రౌండ్కి టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. కానీ 3 రౌండ్లే పరిగెట్టినప్పుడే ఆయన మేల్కొంటే 4వ రౌండ్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 300 లేదా 200 మాత్రం ఇంకా 100 మీటర్స్ కొట్టినట్టే మీరు ట్రై చేయండి. ఇంకా మీకు దమ్ముంటే లాస్ట్ కంప్లీట్ రౌండ్ మొత్తం కూడా అలా పరిగెట్టండి. కానీ ముందు నుంచి అలా వద్దు. నేను ఏదేం చెప్పినా కూడా మీ అందరికీ కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది మీ ప్రాక్టీస్ బట్టి అయితే అర్థమైపోతుంది. ఇది 400 మీటర్స్ అంటే 1600 మీటర్స్ యొక్క
మెయిన్ మీరు ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే లాంగ్ జంప్ అండి. లాంగ్ జంప్లో మీకు ఇక్కడ సెన్సార్లు ఉండవు, మాన్యువల్గానే చూస్తారు. లాంగ్ జంప్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, చాలామంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమిటంటే, దూకేటప్పుడు ఒకరు పవర్ లెగ్ అనేది లెఫ్ట్ లెగ్ ఉంటుంది, ఒకరు పవర్ లెగ్ అనేది రైట్ లెగ్ ఉంటుంది. ఆ పరిగెట్టేటప్పుడు కన్ఫ్యూజన్లో పవర్ లెగ్ యూజ్ చేయకుండా మరొక లెగ్ యూజ్ చేయడం జరుగుతుంది. అది మీరు ముందే కౌంట్ చేసుకొని కొద్దిగా డిస్టెన్స్ తీసుకొని కనుక మీరు ట్రై చేస్తే ఈజీ అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు 3 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 ఛాన్సుల్లో బెస్ట్ ఛాన్స్ ఏమిటంటే మొదటి ఛాన్స్ అండి. మొదటి ఛాన్స్ గనక మీరు ఫౌల్ అవ్వకున్నా బెస్ట్ ఇచ్చేయండి. ఆ తరువాత మీరు చాలా ప్రశాంతంగా నచ్చినంత దూకొచ్చు. ఫౌల్ అయిపోయినా ఇబ్బంది లేదు. ఫస్ట్ దాని విషయంలో భయపడి అటో ఇటో అని కాకుండా ఫస్ట్‌ది కొద్దిగా స్లోగా అయినా చేయండి గానీ, ముందు కంప్లీట్ చేసేయండి. ఒకటి మీరు క్వాలిఫై అయిపోతే ఇంకా 2 ఛాన్స్‌లు అయితే ఉంటాయి. ఆ 2 ఛాన్సుల్లో మెరిట్ కోసం అయితే మీరు ట్రై చేయవచ్చును. అక్కడ సిబ్బంది కూడా మీకు చాలా సహాయం చేస్తారు. సహాయం అంటే నువ్వు పరిగెట్టాల్సిన పని లేదురా నేను రాసేస్తాను అని చెప్పేసి ఎవరు చెప్పరండి. మీరు బెస్ట్‌గా ట్రై చేస్తే 3 ఛాన్స్‌లు అయిపోయినా కూడా ఇంకా ఏదైనా అవకాశం ఉంటే చేయడానికి వాళ్ళు మంచి వాళ్ళైతే అవకాశం ఇస్తే ఇచ్చుండొచ్చు. సో, ఈ విషయాలు మనం డిస్కస్ చేయకూడదు గానీ, మీ అందరికీ కూడా అనుకూలమైన నిర్ణయాలైతే అక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా శ్రద్ధగా ట్రై చేయండి. బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే 100 మీటర్స్ రన్నింగ్ అండి. 100 మీటర్స్ రన్నింగ్‌లో ఎక్కువ మంది చేస్తున్నటువంటి పొరపాట్లే మీ వద్దకైతే నేను తీసుకురావడం జరుగుతుంది. ఇది 100 మీటర్స్ రన్నింగ్ అనుకుందాం. ఇది 100 మీటర్స్ రన్నింగ్ ట్రాక్. వీళ్ళంతా కూడా పరిగెడుతున్నారు చూడండి రేసు. ఈ రేస్‌లో ముఖ్యంగా చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే 2 సెన్సార్లు ఉండాలని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాము. గవర్నమెంట్ ఏం చేస్తదో నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే ఒకవైపు ఉంటే ఫినిషింగ్ వైపే ఉంటుంది. 2 వైపులు ఉంటే 2 వైపులా ఉంటాది. 2 వైపులు ఉంటే గనక ఆల్రెడీ మనం 1600 మీటర్స్ చెప్పినట్టే కొద్దిగా వెడంగా ఉండండి. వెడంగుండి మీరు ఊపనేది అంటే ఇప్పుడు ఒక 5 మీటర్లు వెనక్కే ఉన్నామనుకోండి, ఒక వ్యక్తి స్టార్ట్ చేయగానే నంబర్ 1 స్పీడ్‌లోకైతే వెళ్ళలేడండి. తన యొక్క మెయిన్ స్పీడ్‌లోకి వెళ్ళలేడు. స్టార్ట్ చేసిన కనీసం ఒక 5 మీటర్లు వెళ్ళినాకే అందుకుంటాడు. సో, ఇక్కడ ఈ సెన్సార్ ఉంటే ఒక 5 మీటర్లు వెనక్కి మిమ్మల్ని పెడతారు. మీరు వెనక్కే ఉండండి. అక్కడి నుంచయితే స్టార్టింగ్ చేసినప్పటికే మీ అత్యుత్తమైనటువంటి స్పీడ్ అనేది అందుకుంటది. అయితే అందరూ చేస్తున్నటువంటి పొరపాటు ఏంటో చెప్పనా? మన ఎదురుగా మన టార్గెట్ కనిపించిందంటే మనం ఆపేస్తామండి. ఇది హ్యూమన్ సైకాలజీ. అంటే 100 మీటర్సు మనకింకో 10 మీటర్‌లో ఉందనుకోండి, వచ్చేసామని చెప్పేసి ఎక్కువ మంది ఆగిపోతున్నారండి. లాస్ట్ 2 ఇయర్స్‌లో 100 మీటర్స్ లేదంటే 1600 మీటర్స్‌కి సంబంధించి మేము కనీసం ఒక 20-30 అయినా టెస్ట్ రన్‌లయితే పెట్టుంటామండి. డెమో రన్‌లు పెట్టుంటాం. అందులో నేను పరిశీలించినటువంటి అడ్రస్ చేసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, లాస్ట్‌లోకి వచ్చేసరికి అక్కడుంటది, ఆగిపోతాడు. వచ్చేసాడని చెప్పేసి అక్కడి నుంచి స్లో అయిపోతాడు. ఇలా కాదండి. గుర్తుపెట్టుకోండి మన ఫినిషింగ్ లైన్ ఎక్కడైతే ఉందో, ఫినిషింగ్ లైన్‌కి అవతల ఇంకా 10 మీటర్లు ఉన్నది అన్నట్టు మనం ఫినిషింగ్ ఇస్తే అత్యుత్తమైనటువంటి ఫినిషింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలా కాకుండా ముందే ఆగిపోతే గనక మీరు ఒక సెకండ్ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇదండి 100 మీటర్స్‌కి సంబంధించి. ఇవన్నీ అయిపోయిన తరువాత మీకు నెక్స్ట్ ఏముంటుంది అంటే మళ్ళీ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఒరిజినల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అప్‌లోడ్ చేసినాక మీరు అడ్మిట్ కార్డ్ పట్టుకెళ్లారు కదా! అందులో అన్నీ కూడా టిక్ పెడతారు. మీ మార్క్స్‌కి సంబంధించి ఏవేవయ్యాయి, సర్టిఫికేట్‌లు ఏం అప్‌లోడ్ చేశారు, ఏంటని చెప్పేసి మనకొక మెమరాండమ్ లాంటిదైతే ఒకటి రావడం జరుగుతుంది. అదంతా చెక్ చేసుకోవాలి. అంటే మీ నాన్ క్రిమి లేయర్ అనేది యాక్సెప్ట్ చేశాడా? 10థ్ క్లాస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి యాక్సెప్ట్ చేశాడా? ఫిజికల్ ఈవెంట్స్‌కి సంబంధించి 100 మీటర్స్ యాక్సెప్ట్ చేశాడా? లేదా 1600 చేశాడా? లేదంటే లాంగ్ జంప్ చేశాడా? హైట్ చేశాడా? చెస్ట్ చేశాడా? ఇవన్నీ కూడా అక్కడ మీరు చెక్ చేసుకున్నాకే మీరు బయటకు రావాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా అక్కడ మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే 1600 మీటర్స్ తరువాత 100 మీటర్లు పెడతాడా? లాంగ్ జంప్ పెడతాడా? అక్కడున్న పరిస్థితులను బట్టి ఏది ఖాళీ ఉంటే అది పెట్టేస్తాడండి. 1600 మీటర్స్ పెట్టాడనుకోండి, వెంటనే మీకు 100 పెట్టాలంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి 1600 మీటర్స్ అవ్వకుండా ఆపాలి. అంటే అక్కడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్ణయాల పైన అయితే ఆధారపడి ఉంటాయి.
సాధ్యమైనంత వరకు కూడా అన్ని క్లియర్ చేయడానికే అక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో మరొక విషయం ఏంటంటే ఎవరు కూడా మీ కష్టం మాత్రమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జీవితాంతము. నేను 100 మీటర్లు కంప్లీట్ చేపిస్తాను, లాంగ్ జంప్ మార్కులు వేయిపిస్తాను, మెయిన్స్‌లో ఉద్యోగం తెప్పిస్తాను, నాకు ఇన్ని లక్షలు ఇవ్వు లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవ్వు అని ఎవరైనా మీ వద్దకు వస్తే సంబంధిత పోలీసులకు కంప్లైంట్ చెయ్యండే గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. ఆ రకంగా ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఎవరు వేయించలేరనే విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీ అందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. మీ అందరూ కూడా ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మెయిన్స్‌లో కూడా బాగా చదువుకొని మీ అందరికీ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే ఈ యాప్‌కి సంబంధించి కోర్సులు, టెస్ట్ సిరీస్ కూడా నేను వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్‌లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.